Welcome to Yo-Yo Cine Talkies. బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయా అంటే కష్టమేనన్న సమాధానం వినిపిస్తుంది. అయితే చిరు రాకతో బాహుబలి కూడా చిన్నబోయాడట. బాహుబలిని చిరు బీట్ చేశాడని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఆ లెక్కలేంటో ఈ స్టోరీలో మీరే చూసేయండి. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. నిర్మాణం పరంగానే కాదు, బిజినెస్ కలెక్షన్ల పరంగా కూడా బాహుబలి సాధించిన రికార్డులు ఇప్పట్లో చెరిగిపోయే అవకాశమే లేదని భావించారు. కానీ అంచనాలను దాటుతున్న స్టార్ వాల్యూ, పెరిగిన తెలుగు సినిమా మార్కెట్, నిర్మాణం, ప్రమోషన్ పరంగా వస్తున్న మార్పులతో బాహుబలి రికార్డులు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రీ బిజినెస్ రికార్డు బద్దలైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నెంబర్ 150 బాహుబలి ఆంధ్ర రైట్స్ రికార్డును చెరిపివేసిందట. ఇప్పటికే ఆంధ్ర రైట్స్ విషయంలో బాహుబలి సినిమాకు చెల్లించిన 30 కోట్లే హైయెస్ట్ కాగా, ఖైదీ నెంబర్ 150 సినిమాకు 32 కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఒక్క వైజాగ్కే 7.7 కోట్లు చెల్లించారట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న చిరు రీ ఎంట్రీ మూవీ 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా బాలకృష్ణ న్యూ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్ లో బాలకృష్ణ పేరుకు ముందు నందమూరి అని ఇంటి పేరు వేయలేదు. కానీ నిజానికి బాలయ్యకు తన ఇంటి పేరంటే ఎంతో ఇష్టం.